హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటో పప్పిని అడిగి తెలుసుకుందామా. పప్పి ఏంటి ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ హెల్తీ డ్రింక్ చేయబోతున్నా. అబ్బా ఏంటది? బనానా స్మూతీ విత్ కోకోనట్ మిల్క్. ఓకే, హెల్త్ ప్లస్ టేస్ట్ రెండు వస్తాయి. అవునవును. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? చియా సీడ్స్, ఓకే, 1 కప్ షుగర్, ఓకే, కోకోనట్, నార్మల్ మిల్క్, బనానా, రుఅబ్జా. నేను కోకోనట్ మిల్క్ అని చెప్పాను కదా, పచ్చి కొబ్బరితోనే న్యాచురల్ గా మిల్క్ తీస్తాను ఇప్పుడు. ఓకే, తీసి దాని కోకోనట్ మిల్క్ తీయబోతున్నానండి. నేను ఒక కొబ్బరి తీసుకొని ముక్కలుగా కోకోనట్ కోకోనట్ తీసేసుకొని ఇట్లా ముక్కలుగా చేసుకొని జార్లో వేసేస్తున్నాను అనమాట. జార్లో వేసి కొన్ని వాటర్ వేసి మిక్స్ చేస్తాను. ఓకే, మిక్స్ చేసి దాన్ని స్ట్రెయిన్ చేస్తే కోకోనట్ మిల్క్ వచ్చేస్తుంది అనమాట. స్మూతీకి నేను ఫస్ట్ బనానాస్ కట్ చేస్తున్నాను. ఇలా బనానా ఇలా కట్ చేసి వేసుకున్నాక నేను 1 కప్పు షుగర్ వేస్తున్నాను. ఓకే, అంటే బనానాని కట్ చేసుకున్న తర్వాత అందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం స్వీట్నెస్ బట్టి ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది నార్మల్ మిల్క్ అనమాట. నార్మల్ మిల్క్ 1 కప్పు వేస్తున్నాను. అంటే బాయిల్డా? బాయిల్ ఏం లేదు, పచ్చిదే, పచ్చిపాలే. ఇది కోకోనట్ మిల్క్, ఇప్పుడు నేను తీసిన మిల్క్ ఇది. ఓకే, అది కూడా పోసేసి నేను ఇది మిక్సీ చేస్తున్నాను అనమాట. మంచి పేస్ట్ ఇలా స్మూత్గా చేసుకోవాలి. ఇలా స్మూత్గా చేసుకుంటే బాగుంటుంది అనమాట, సాఫ్ట్గా. ఓకే, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఫస్ట్ మనము ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఓకే, ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత ఇది ఉంది కదా స్మూతీ, ఇది పోసేసుకుందాం. ఇలా పోసేసుకున్న తర్వాత ఇందులో చియా సీడ్స్, ఓకే, ఇందులో మళ్ళీ నాకు మిగిలిన కోకోనట్ మిల్క్ కూడా పోసేస్తున్నా. ఓకే, ఇప్పుడు కొంచెం రుఅబ్జా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక ఇలా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి మంచిగా. సూపర్ ఉంది కదా. ఇలా చూడు, క్రీమ్ కలర్లో ఎలా వచ్చిందో. టేస్టీ టేస్టీ అన్ని మిక్సింగ్ మంచిగా, అన్ని మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకున్నారు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. బనానా స్మూతీ రెడీ అయిపోయింది అక్క. టేస్ట్ చేద్దామా? ఓకే, చూడు ఎలా క్రీమీగా ఎంత బాగుందో బనానా స్మూతీ. హెల్త్ మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం అక్కడక్కడ బనానా వచ్చింది కదా, అదేం కదా మనం తింటుంటే కొంచెం పంటకి తగ్గుతుంటుంది, బాగుంటుంది. ఓకే అండి, మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా? చేసుకోండి ప్లీజ్. అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చెప్పడం మర్చిపోయాను, హనీ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు, హెల్తీగా ఉంటారు. మంచి హెల్తీ కదా ఇది, చాలా హెల్తీ. సమ్మర్ స్పెషల్ డ్రింక్ అన్నమాట ఇది. చూడు ఎంత బాగుందో. ఓకే అండి, మా రెసిపీ చూసారు కదా, మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. బెల్ కట్టని గట్టిగా నొక్కండి. పప్పి నువ్వేమని చెప్తావా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. సపోర్ట్ చేయండి మాకు బాగా. ఎస్, మీ సపోర్ట్, మీ ఎంకరేజ్ మాకు ఎంతో ముఖ్యమండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.